దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుడు మనకిచ్చిన చక్కటి అవకాశం ఆయనతో మాట్లాడడం, మార్నింగ్ ఆరాధనలు కానీ, అద్భుతమైనటువంటి ఆయన వర్తమానాలు, రెండవదిగా దేవుని సన్నిధిలో గడపడం. ఈరోజు ఏ స్థితిలో ఉన్నారు? బాధలు, చింతలు, రోగాలతో, ఆ గాయాలతో, నిందలతో, అవమానాలతో ఏది ఉన్న దేవుడు అద్భుతం చేసే దేవుడు. రెండో విషయం, ఇంకా ఎవరైనా యేసుని అంగీకరించకపోతే ఆయనే మీకు రక్షకుడు. మీ హృదయంలో యేసుని చేర్చుకుంటే పరలోక నిత్య జీవం, పాపక్షమాపణ మనకు ఉంటుంది. ఈరోజు మనం ఒకే ఒక వాగ్దానం నేను చదువుతున్నాను. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. రెండో మాట, నేను ఐగుప్తులు కలుగజేసిన రోగం ఏది మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. నీ జీవితంలో ఆత్మ స్వస్థత, శరీర స్వస్థత ఏది చేయగలిగిన దేవుడే అండి. ఆయన చెయ్యగలిగిన దేవుడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నేనే నేను బాగు చేసేవాడిని, నేనే స్వస్థపరిచేవాడిని, నేనే విడిపించేవాడిని, నేనే అద్భుతం చేసేవాడిని, నేనే. కాబట్టి ధైర్యంగా ఉండి ఆయనే నీకు చేస్తా అంటే ఇంకెందుకమ్మ నీకు నాకు బాధ. ఒకవేళ ఏ స్థితిలో మీరున్నారు, మీరు ఏ కండిషన్లో ఉండి, ఏ దేశం, ఏ రాష్ట్రం, ఏ పట్టణాల్లో ఎక్కడున్నా ప్రభు కృప మనందరికీ ఉంటుందట. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. నేను స్వస్థపరిచే దేవుడను, ఏది నీ దగ్గర రాదు. నేను స్వస్థపరిచేవాడని నేనే. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. గట్టిగా పట్టుకోండి దేవుని మాటని, ప్రార్థన చేయండి. అది ఏదైనా శరీరం ఉట్టి బాహ్య స్వస్థత చెప్పట్లే నేను. అప్పుల విషయంలో, ఆర్థిక విషయాలు, కోర్టు కేసులు, మానసిక విషయాలు, కుటుంబం ఏది అయినా దేవుడే చేస్తాడు. ధైర్యంగా ఉంటారా? ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం. అంతేకాక ఏ పరిస్థితిలో వారు ఉన్నారు విడుదలనివ్వండి, అద్భుతాలు చేయండి, ఆశీర్వదించండి, గొప్ప కృప కుమ్మరించండి. పడిపోయిన వారు, తప్పిపోయిన వారు, చెడిపోయిన వారు, తొలగిపోయిన వారు, నిందల పాయలు, గాయాల పాయలు, అవమానాలు అన్నిటి నుంచి విడిపించి నాయన ప్రతి వారికి మీరు తోడుగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. సమస్యల నుండి విడిపించండి. కోర్టు కేసులని, మానసిక ఒత్తిళ్ళని, కృంగదీసే స్థితులని అన్నిటి నుంచి విడిపించి ఈరోజు ప్రభా ఎక్కడెక్కడ ఏ దేశాల యుద్ధ సమాచారాలను అణిచి అద్భుతం చేయండి. సమాధాన సన్నిధి వారికి తోడుగా ఉంచండి. అయ్యా, ప్రపంచ భారతదేశాన్ని రక్షించండి. క్షేమకరమైన స్థితి దైవజనుల వారి బిడ్డల మీద నీ కృప కాపుదల, మా కుటుంబాల మీద నీ కృప కాపుదల, మా బిడ్డల మీద నీ కృప కాపుదల. అయ్యా, మా యొక్క నాయన ఎవరెవరు ఏ సమస్యలున్నా వారికి విడుదలనివ్వండి. ఈరోజు ప్రతి కాడి విరగొట్టబడి అద్భుత కార్యం స్వస్థపరిచే దేవుడు నేనన్నాం. ఏ రోగము కూడా వారిని రానియకుండా మమ్మల్ని స్వస్థపరిచి అద్భుతం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. ముఖ్యంగా ఉదయం సాయంత్రం లైవ్ ఇస్తున్నాం చూడండి. అద్భుతంగా దేవుడు మనకి ఇస్తున్న శ్రేష్టమైన మాటని నమ్మండి. విశ్వాసంతో గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయండి. చక్కటి పాటలు వింటున్నారా? మరి చేరితి నిన్నే, నీ చేతి కార్యమే, నీతి సూర్యుని రెక్కల కింద, మహామహుడు, వాక్యమే, ఇవన్నీ శరీరధారి, ఇవన్నీ దేవుడు మనమందరం దేవుని ఆరాధించడానికి ఇచ్చిన పాటలు. గట్టిగా పట్టుకొని ప్రభుని ఆరాధించండి, ప్రార్థించండి. రెండవదిగా ఎంతమంది లైవ్ చూస్తున్నారు? ప్రతి శనివారం ఉజ్జీవ సభ కల్వరి ప్రామిస్ అండి హైదరాబాద్లో రండి, పాలు పొందండి, ఆరాధన అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. ఆదివారం 3 ఆరాధనలు, అంతేకాక బెల్లంపల్లి శనివారం స్వస్థత కొడికి ఆదివారం 3 ఆరాధనలు, కుటుంబాలుగా పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ అలాడ్.